అక్కడే కూర్చుని సెక్రటేరియట్లో ఎవరిని పంపించి మంత్రుల్ని, లోకేష్, నలుగురు అధికారులని కానివ్వమనొచ్చు. కానీ ఇందులో కమిట్మెంట్ ఉంటుంది ఆయనది. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నిజంగానే రాజేష్ గారు అన్నట్టు ఎవరు పడితే అది మాట్లాడితే మనం చూస్తూ ఉండడమేనా? అతన్ని పిలిచి అడగాలిగా, ఏంటి నీ దగ్గర ఉన్న ఈశ్వరన్కి ఏంటి వీళ్ళిద్దరికి అవినీతి కావాలి పిల్ల అంటావు ఏంటి చూపించని అడుగుతారా? డెఫినెట్గా అడగాలండి. ఎందుకంటే నేను కూడా ఏకీపిస్తాను ఆయనతో. డెఫినెట్గా అడగాలి. ఎందుకంటే మేము ఏదో ఒక పని చేసుకుంటూ ముందుకెళ్తాం. పని చేసినప్పుడు ఎక్కడ ఇప్పుడు సింగపూర్ ఆయన వెళ్ళారు, లేకపోతే నేను నా రోడ్డు గురించి ఆలోచించండి. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు వాళ్ళు చేయలేకపోయారు, మేమేమో ముందుకెళ్ళి చేస్తుంటే మా మీద మచ్చలేదు. ఒక మెరిట్లో ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చేటట్టు చేస్తే అవతల వాళ్ళు నా మీద ప్రెషర్ పెట్టడానికి నానా పాటలు పడ్డారు. నేను సస్యమిరాన్ని చాలా స్ట్రాంగ్గా మెరిట్లో ఉన్న అమ్మాయికి ఇవ్వాలని చెప్పి నేను చెప్పిన దానికి నేనేదో అందరు 4 లక్షలు తీసుకున్నానని ఇష్టానుసారంగా దీంట్లో పెట్టి ప్రచారాలు చేసి ఇవన్నీ ఎలాగుంటాయంటే మాకు బాధ అనిపిస్తుంది. బాధ అనిపించినప్పుడు డెఫినెట్గా మేము ఇప్పుడు వాళ్ళని పట్టుకొని మీరు ఏదైతే అనే పరిస్థితి మేము చెయ్యాలండి. ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అదే పని మీద మేము చేసే అభివృద్ధిని ఎక్కడ ప్రజలు తీసుకుంటారో తర్వాత మాకు ఛాన్స్ రాదనే ఉద్దేశంతో ఏదో ఒక బురద జల్లుతున్నారు. అసలు పర్సనల్గా మమ్మల్ని పర్సనల్గా కూడా అసాసినేట్ చేస్తున్నారు. దీనికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. మా అన్న కూడా ఉన్నారు, విజయ్ కుమార్ గారు, కాబట్టి ఏది పడితే అది మాట్లాడే వాళ్ళ మీద ఏదో ఒక చర్యలు యాక్షన్ తీసుకోకపోతే ఇప్పుడు ఈ పునర్నిర్మాణానికి ఇంత సాయశక్తుల కృషి చేస్తూ ఉంటే వీళ్ళెవరు మధ్యలో వచ్చి పిచ్చి పిచ్చి మాట్లాడి బురద చల్లడానికి? కాదు సార్, నేను చాలా క్లియర్ గా ఏకీభవిస్తున్నాను. మా బుచ్చయ్య చౌదరి అన్నకు కూడా నేను ఇది చెప్తున్నాను. చెప్తున్నారు బుచ్చయ్య చౌదరి గారు, ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేద్దాం. బుచ్చయ్య చౌదరి గారు, వంశీ గారు చాలా దుర్మార్గపు ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. తాను ఒక వెనకమాల బలవంతం చెప్పడం కోసం ఏదన్నా ఒక పరామర్శల పేరుతోటి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో జనాన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టేసి దోచుకున్న డబ్బు నుంచి ఖర్చు పెట్టి జనాన్ని తెచ్చి హడావుడి చేస్తూ ఉన్నాడు. ఒక క్రియేషను నాకేదో బలవంతం చూడండి అనే దానికోసం జిల్లా నుంచి జనాన్ని తరలించి ఒక 10,000 మందిని తరలించి ఆ 10,000 తోటి అల్లరి చేయించేసి లాఠీలతోటి తన తండ్రి ఎలాగైతే విజయ్ కుమార్ గారు, రాజేష్ గారు, ఇవాళ చర్చ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ఏదో చేస్తాడన్న భావంతో ఒకసారి 19లో అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని ఏం చేశాడో మనం అందరం చూసాం. ముందు ప్రజావేదిక కూల్పుతోటి మొదలైంది, కూల్చివేతలతోటి మొదలైన పర్యవసానం రాష్ట్రాన్ని కూల్చేసిన పరిస్థితికి తెచ్చాం. ఆర్థికంగా దిగ్బంధనం జరిగే పరిస్థితి వచ్చింది. 1000 కోట్ల రూపాయలు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేశాడో తెలియని పరిస్థితి వచ్చింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పరిశ్రమలు లేవు, పెట్టుబడిదారులు అందరూ పారిపోయారు. ఎక్కడ చూసినా కుంభకోణాలు. తన ఐనమాయిలతో తన బంధుజనంతో నింపేశాడు. కీ పోస్టులని యూనివర్సిటీలు కావచ్చు, కమిషన్లు కావచ్చు, కార్పొరేషన్